హలో ఎవరీవన్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే జావా మాడ్యూల్స్ ఏంటి, అలానే జావాలో ఉన్న వెర్షన్స్ ఏంటి. ఇప్పుడు మనం చూసుకుంటే జావా 21 ఉంది. సో ఏ వెర్షన్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎందుకు ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి, సో అందులో ఏది ఇంపార్టెంట్ వెర్షన్స్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం జావాలో ఉన్న మాడ్యూల్స్ ఏంటో చూద్దాం. సో జావాలో మెయిన్గా 3 మాడ్యూల్ కింద డివైడ్ అయింది. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి జావా ఎస్సీ అనమాట. సో జావా ఎస్సీ అంటే జావా స్టాండర్డ్ ఎడిషన్. సో ఇప్పుడు అందరూ కూడా దాన్ని మనం కోర్ జావా అని కూడా అంటాం. సో దీన్ని ఎలా రాస్తామంటే జావా ఎస్సీ అని ఉంటుంది, జావా ఎస్సీ. సో ఇప్పుడు జావా ఎస్సీ అనేది జావా స్టాండర్డ్ ఎడిషన్. ఓకే, సో దీని తర్వాత మనకి జావా డబ్ల్యూ అని ఉంటుంది. సో దాన్ని జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అని చెప్పేసి కూడా అంటాం మనం. ఓకే, సో ఇప్పుడు జావా ఎస్సీలో మనకి ఏముంటుంది, కోర్ జావా. సో కోర్ జావా ఏదైతే ఉందో మనం మొత్తం చెప్పుకుంటాము, జావా బేసిక్స్ కానీ జావాలో ఉన్న వేరియబుల్స్, జేవిఎం, కలెక్షన్, ఊప్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, మల్టీ థ్రెడ్డింగ్, అలానే స్ట్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి జావా ఎస్సీలోనే వస్తాయి అన్నమాట. సో జావా ఎస్సీ తర్వాత మనకు ఉండేది జావా డబ్ల్యూ ఆర్ J2EE. ఓకే, ఈ 2 అనేది లేటెస్ట్ వెర్షన్స్ లో 2 రిమూవ్ చేశారు. సో బోత్ ఆర్ సేమ్. సో దీన్ని ఏమంటామంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటాం. సో ఇందులో మనకి JDBC వస్తుంది, అలానే సర్వ్లెట్స్ వస్తుంది, తర్వాత JSP. ఓకే, ఈ 3 వస్తాయి. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ JDBC అండ్ సర్వ్లెట్స్. JSP అనేది మనం ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. సో దీనికి ఆల్టర్నేట్ గా మనకి ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసినాయి, లైక్ రియాక్ట్ JS కానీ యాంగులర్ JS కానీ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి మనకు ఉన్నాయి, బెటర్ ఆల్టర్నేటివ్స్ అనమాట. సో అందుకని JSP అనేది నాట్ ఇంపార్టెంట్. సో దీని తర్వాత JME. సో జావా మైక్రో సర్వీస్, జావా మైక్రో ఎడిషన్. సో ఈ జావా మైక్రో ఎడిషన్ అనేది లైక్ మనకి మీకు గుర్తుంటే అప్పట్లో నోకియా ఫోన్స్ వచ్చాయి మనకి, లైక్ సిమియాన్ ఫోన్స్ అని చెప్పి వచ్చేవి. సో అప్పుడు ఆ మొబైల్ ఫోన్స్ లో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ కి మనం జావా మైక్రో ఎడిషన్ అనేది వాడాం. బట్ ఇప్పుడు మనకి గూగుల్ వాడే ఆండ్రాయిడ్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ కూడా బేస్డ్ ఆన్ జావానే, కానీ ఇది జావా వాడు ప్రొవైడ్ చేసింది కాదు, ఎందుకంటే జావా ఓపెన్ సోర్స్. సో ఎవరు ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది నాట్ నీడెడ్ అనమాట. జావా మైక్రో ఎడిషన్ అనేది నాట్ ఇంపార్టెంట్, బట్ ఇన్ జనరల్ ఇది మొబైల్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడు జావా అనేది మోస్ట్లీ పాపులర్ ఆన్ వెబ్ డెవలప్మెంట్. సో మనకి ఫ్రేమ్వర్క్స్ చూద్దాం. సో ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ ఫర్ ఈ జావా వాడు క్రియేట్ చేసినవి కాదనమాట. ఫ్రేమ్వర్క్స్ అనేవి స్ప్రింగ్ కానీ హైబర్నెట్ కానీ ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ సర్వీసెస్ అనమాట, విచ్ ఈస్ యూజెస్ జావా. ఇందులో పాపులర్ వచ్చేసరికి మనకి స్ప్రింగ్ మైక్రో సర్వీసెస్, హైబర్నెట్. సో ఇవి చాలా చాలా పాపులర్ మనకి. తర్వాత మనకి ఇప్పుడు మాడ్యూల్స్ అనేవి చూస్తాం. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, జావా ఎస్సీ, జావా స్టాండర్డ్ ఎడిషన్ అంటే కోర్ జావా అంటాం మనం, బట్ అఫీషియల్ నేమ్ వచ్చేసరికి జావా ఎస్సీ. అలానే జావా డబ్ల్యూ, జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇందులో మనకి JDBC వస్తుంది, సర్వ్లెట్స్ వస్తుంది, JSP వస్తుంది. JSP అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఇంకొకటి జావా ఎంఈ, జావా మైక్రో ఎడిషన్. సో ఇది మనకి మొబైల్ డెవలప్మెంట్ కోసం వాడతారు, అప్పట్లో వాడేవాళ్ళు. ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చేసింది, సో నో బడీ యూజింగ్ ఇట్. బట్ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ జావా అనమాట. సో జావా ఇన్ ద సెన్స్ ఒరాకిల్ వాడు కాదనమాట. సో ఇంతకుముందు జావా అనేది ఇనిషియల్ గా మనకి సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు అండ్ జేమ్స్ కోన్స్లీ క్రియేట్ చేశారు, కానీ దాన్ని ఒరాకిల్ వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు. ఇప్పుడు జావా అంటే ఒరాకిల్ వాళ్ళది. సో వాళ్ళు ఇచ్చేవి కాదు ఫ్రేమ్వర్క్స్ అనేవి, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ వాళ్ళు, బట్ దోస్ ఆర్ లైక్ వెరీ 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 పాపులర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ జావా మాడ్యూల్స్. ఇప్పుడు మనం జావా వెర్షన్స్ గురించి చూద్దాం. సో సింపుల్ గా జస్ట్ వికీపీడియాకి వెళ్దాం. వికీపీడియాకి వెళ్తే సో ఇవన్నీ కాదు, మనం చూడాల్సింది ఏంటంటే వెర్షన్స్. సో ఇక్కడ చూసారనుకోండి టిల్ జావా లైక్ ఇక్కడ వరకు చూసారనుకోండి J2SC అని ఉంది. సో ఈ 2 అనేది సిన్స్ జావా 6 నుంచి తీసేశారు. ఇంకొకటి ఏంటంటే వెర్షన్స్ కూడా 1.0, 1.1, 1.2, 1.3 ఇట్లా పెట్టారు. తర్వాత నేమింగ్ కన్వెన్షన్ ఏం చేశారంటే
పాయింట్ తీసేసి 6, 7, 8 అని చెప్పేసి సింగిల్ డిజిట్ తీసుకొచ్చారు. మీరు ఎప్పుడైనా గూగుల్లో కానీ ఎక్కడైనా డౌన్లోడ్ చేశారనుకోండి 8.1. సంథింగ్ వస్తుంది. సో ఆ పాయింట్ తర్వాత వచ్చేవి ఏంటంటే బగ్ ఫిక్సెస్ అనమాట. ఏదైనా ఇష్యూ మనకి ఇష్యూస్ ఫైండ్ అవుట్ అయినాయి అనుకోండి, వాళ్ళు వాటికి సెక్యూరిటీ ఇష్యూస్ అవి అప్డేట్ కింద ఇస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ డిజిట్ కన్సిడర్ చేస్తాం, పాయింట్ తర్వాత అనేది మ్యాటర్ కాదు. సో ఇప్పుడు మనం చూస్తే మన 21 జావా 21 అన్నది కూడా రిలీజ్ అయిపోయింది 2023లో మార్చ్లో సెప్టెంబర్లో అయింది. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు లెర్నింగ్ అనేది. సో మీకు ఏ వెర్షన్ అనేది స్టార్టింగ్ చేయాలి చేయాలని డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని వెర్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జావా 8 అనేది ఇట్స్ లైక్ టన్స్ ఆఫ్ ఫీచర్స్ అనేవి యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్స్ లో మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేశారు, స్ట్రీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అలానే లాంబ్డాస్ ఇంట్రడ్యూస్ చేశారు, డేట్ అండ్ టైం ఏపీఐ కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ మేజర్ ఫీచర్స్ అన్ని కూడా మనకి జావా 8 లో వచ్చాయి అనమాట. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు జావా 8 ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు, ఆర్ జావా 17 ఆర్ జావా 11. ఎందుకని 8, 11, 17, 21 అంటున్నాను? ఇవన్నీ కూడా మనకి ఎల్టీఎస్ అనమాట. ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్. అది లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే జావా 8కి మనకి సెప్టెంబర్లో కూడా మనకి జావా 8కి ఇక్కడ సో జావా 8కి మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఇచ్చారు వాళ్ళు. అలాగే జావా 9కి వాటికి వాళ్ళు అప్డేట్స్ ఇవ్వరు, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాటికి అప్డేట్స్ ఉండవు అనమాట. సో మనకి ఎప్పుడైనా కానీ మీరు నేర్చుకుంటే మస్ట్ అండ్ షుడ్ గా దట్ షుడ్ బి ఎల్టీఎస్ వెర్షన్ అనమాట, లాంగ్ టర్మ్ సపోర్ట్. ఆ వెర్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మిగతా వెర్షన్ చేసుకున్నా వాటికి సపోర్ట్ ఉండదు, ఇష్యూస్ ఉన్నా కానీ ఒరాకిల్ వాటికి ఫిక్సెస్ అనేవి ఇవ్వడు. సో మనకున్న లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏంటంటే 8, 11, 17, 21. సో ఇప్పుడు మీకు కపుల్ ఆఫ్ వీడియోస్ జావా 8 వరకు నేను జావా 8 మీద టీచ్ చేస్తాను. తర్వాత జావా 11 ఫీచర్స్ ఏంటి, 9 ఏంటి, 10 ఏంటి, ఇంకా ఫీచర్స్ వైజ్ మీకు కొత్త జేడీకి ఇన్స్టాల్ చేసుకుని వాటికి ఎలా చేయాలి, ఆ ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఇప్పుడు 8 చేసుకున్నా 11 చేసుకున్నా ఈ వీడియోస్కి ఫైన్, మా కోర్స్కి మీరు ఏది వేసుకున్నా ఫైన్. కానీ 21 అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకు అంటే ఎప్పుడైనా కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక వెర్షన్ వచ్చింది అనుకోండి, దాన్ని యూజ్ చేయాలంటే మినిమం 5 to 7 years అనేది మనకి పడుతుంది. ఇంకా జావా 8 వాడిన అప్లికేషన్ చాలా ఉన్నాయి, ఇంకా జావా 7లో రన్ అయ్యే అప్లికేషన్స్ కూడా చాలా చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకు వాడట్లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ కార్స్ అనేవి వచ్చాయి, అవి చాలా బాగున్నాయి కూడా, ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీ. కానీ ఎందుకని మనం కొనట్లేదంటే వాటి ఛార్జింగ్ పాయింట్స్ లేవు. సో మనకి ఆ ఎలక్ట్రిక్ కార్ నడపాలంటే మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా మనకి డెవలప్ అవ్వలేదు, ఇట్ టేక్స్ టైం అనమాట. సో జావా అనేది వచ్చేసింది 21, కానీ దీని సపోర్టింగ్ ప్లగ్ఇన్స్ కానీ ఐడి సపోర్ట్ కానీ అలాగే యూసేజ్ కానీ ఇంకా యూజ్ చేయాలన్నమాట జనాలు. ఎందుకంటే ఇది స్టేబుల్ అవ్వాలి, దీని ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవ్వాలి. సో బిల్డ్ అయిన తర్వాత యూసేజ్ అనేది బాగా జరుగుతుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను మా ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను కదా, సో మేము యూజ్ చేసేది జావా 11 యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే జావా 17 యూజ్ చేస్తాం అనమాట. ఓకే గైస్, సో మీరు జస్ట్ సింపుల్ 8 కానీ 11 కానీ 17 కానీ 21 కానీ ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే ఇవన్నీ ఎల్టీఎస్ లాంగ్ టర్మ్ సపోర్ట్ వెర్షన్స్ అనమాట. థ్యాంక్ యూ గైస్.